ప్రభుత్వం స్పందించలేదు. మీలాంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున గలం విప్పిన తర్వాత నిన్న ఎమ్మెల్యే గారు వెళ్ళి మరి మృతుడి భార్యను పరామర్శించినట్లయితే చూసాం మనం. సో మొత్తానికి ప్రభుత్వం తరపు నుంచి ఆ కుటుంబం ఆర్థిక సహాయాన్ని కోరుతుందని అయితే తెలుస్తూ ఉంది. ఏంటి అయ్యప్ప గారు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? నేను వెళ్ళి ఆ బాధితురాలు యొక్క భార్యని, అదే బాధితుడి యొక్క భార్యని మేము అడిగాం. అమ్మ, మీకు ప్రభుత్వం నుంచి ఏ విధంగా సాయం కోరుకుంటున్నారు, ప్రభుత్వ పెద్దలు ఏమన్నా వచ్చారా అని అడిగాం. ఆ దగ్గరికి ఇంతవరకు ఎవరు రాలేదండి అని చెప్పారు. ఆమె ఒకటే కోరుతుంది, ఆయన బయటకు వస్తే మాకు ప్రాణానికి ప్రమాదం ఉంది, 2 మాకు ఎటువంటి ప్రభుత్వం నుంచి సహకారం వద్దు, కానీ నాకు ఆయన హత్య చేసినటువంటి నిందితులకి శిక్ష పడాలి అని చెప్పి ఆమె కోరటం జరిగింది. కానీ అదే విధంగా నేను సంఘటన స్థలం వారింటికి కొంచెం దూరంలో ఉన్నటువంటి చెప్పులు ఉన్నాయి. అక్కడ కొంచెం రక్తం కారినటువంటి, మట్టి మీద రక్తం కారి ఎండిపోయినటువంటి రక్తపు మరకలు లాంటి చిన్న చిన్నవి ఉన్నాయి. అలాగే ఫార్చ్యూనర్ కారు భాగాలు, అనేక భాగాలు పొలాల్లో పడి ఉన్నాయి. వాటి లైట్లీ కూడా పోలీసు వారు సీజ్ చేయలేదండి. మరి ఎందుకంటే ఒక హత్య కేసులో మెటీరియల్ ఎవిడెన్స్ ని ఏది సీజ్ చేయకుండా కేసుని రేపొద్దున ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా నాకు పోలీసులు అర్థం కాలేదు. 16 రోజులు అయింది సార్. 16 రోజులు అయిన తర్వాత కూడా ఇంకా సంఘటనా స్థలంలో వస్తువులు ఇంకా అక్కడికే ఎలా పడితే అలాగే ఉన్నాయి. నిందితుడి యొక్క చెప్పులు, వారి కుటుంబ సభ్యుల యొక్క, వారి భార్య యొక్క చెప్పులు, వాళ్ళ తండ్రి గారి చెప్పులు, అట్లాగే చనిపోయినటువంటి లక్ష్మీనాయుడు గారి యొక్క చెప్పులు, అందరి చెప్పులు అక్కడే ఉన్నాయి. ఎంత దూరంలో పడ్డాయి, రఫ్ స్కెచ్ చేయాలి కదా. సీన్ ఆఫ్ అఫెన్స్ లో మేము ఇంత దూరంలో ఉన్నాయి, డిస్టెన్స్ కొలిసి ఈ దూరంలో దీన్ని మేము ఇలా సీజ్ చేసాము. ఆ రఫ్ స్కెచ్ ఆధారంగా సీన్ ఆఫ్ అఫెన్స్ ని మనం ప్రూవ్ చేయాలి కదండి. మరి ఎలా ప్రూవ్ చేస్తారండి? ఏ ఎవిడెన్స్ ని తీసుకెళ్లకుండా? అంటే ప్రభుత్వం చెప్తేనే చేయలేదా, లేకపోతే చేశారా? దీని పక్కన పెడితే నేను ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు ఏవి కూడా అసత్యం కాదు. ఆ సంఘటన స్థలానికి వెళ్ళాను. ఆ గ్రామంలో చాలా మంది పెద్దవాళ్ళే అడిగాను. ఆ గ్రామంలో కూడా అందరూ కూడా కులాలకు అతీతంగా అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారంటండి. అది మట్టికి మంచి వాతావరణం అండి. ఇలాంటి దురదృష్ట సంఘటన జరగడం అనేది ఆ గ్రామస్తులు కూడా బాధపడుతూ ఉన్నారు. నేను చెప్పేది ఒకటే అండి, ఎమ్మెల్యే గారు నిన్న ఆయన మాట్లాడుతూ ఆ గ్రామం వెళ్ళి బాధితురాలతో నా మీద నిందలేస్తున్నారు అది ఇది అని చెప్తున్నారు. ఆ గ్రామాంతా ఏం చెప్తున్నారు, నిందితుడికి ఎమ్మెల్యే గారు అండదండలు ఉన్నాయి, ఆయన ఇసుక అంతా కూడా ఈయనే మాఫీ చేస్తున్నాడు అని చెప్తున్నారు. మేము కూటమి భాగంలో అంతర్భాగమే. ఆయన వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడాలి. ఒక వ్యక్తి కోసం, ఒక చిన్న సంఘటన కోసం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఉన్నప్పటికీ కూడా ఆ ఎమ్మెల్యే గారు కప్పిపుచ్చి గుడ్డగాల్చి ముఖం మీద వేయడం అనేది తప్పండి. నేను అదే చెప్తున్నా. ప్రభుత్వం నుంచి 2 కోట్ల రూపాయలు అగ్రెసివ్ ప్రకటించి ఆ అమ్మాయికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం కల్పించి, ఇంక వయసు ఉన్నదండి, చిన్న చిన్న బిడ్డలు, వాళ్ళకి ఉంటాకి ఇల్లు కూడా లేదు. అటువంటిది ఏమైనా ప్రకటించి ప్రతిపక్షాన్ని, ఎవరైనా సామాజిక కార్యకర్తలను ఎవరైనా నోరు మించే పని చేయాలండి. అది చేయకుండా పోయి నిందలు వేయడం అనేది చాలా శోచనీయం. నేను ముందుగా చెప్తున్నాను ఏంటంటే, పోనంనేని శ్రీనివాసరావు అండి, ఇతని పేరు పొందూరు శ్రీనివాసరావు అండి. ఇతను అసలు ఈ అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి లక్ష్మణనాయుడు, హరిశ్చంద్ర ప్రసాద్ ఒకే మంచం ఒకే కంచంలా ఉండేటువంటి వ్యక్తుల్ని నీ భార్య ఇట్లా వేధిస్తున్నాడు నీ భార్యని అని చెప్పి లక్ష్మీనాయుడు గారికి ఎక్కువ మొత్తంలో ఉసుగు కొలిపి ఈ హత్యకి పురుకొల్పినటువంటి వ్యక్తుల్లో పోనంనేని శ్రీనివాసరావు, ఇతను పొందూరు శ్రీను అంటారండి. ఇతను గొడవలు పెట్టి ఈ ట్రాక్టర్లు వివాదంలో కూడా ట్రాక్టర్ కొనుక్కుంటే 2 లక్షలు ఉంటుందని చెప్పి మొత్తం వివాదాన్ని సృష్టించినటువంటి వ్యక్తి ఈయనండి. మరి ఈయన ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. విజయ్ కుమార్ అండి, ఈయన ఏం చేశారంటే, ఈ అమ్మాయి